హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్స్. సో ఈ రోజు ఈ వీడియోలో ఏంటిది అంటే ఒక రివెంజ్ ఛాలెంజ్ అయితే ప్లాన్ చేసినాం. మన లాస్ట్ టైం మజా డ్రింకింగ్ ఛాలెంజ్ చేసినాం కదా, ఆ ఛాలెంజ్లో సాయి క్విట్ అయ్యింది కాబట్టి సాయి లాస్ట్ అన్నట్టు. సో సాయిని ఒక సైడ్ పెట్టి మేమందరం ఒక సైడ్ ఉండి ఈ రివెంజ్ ఛాలెంజ్ అయితే తీయబోతున్నాం. ఈ రివెంజ్ ఛాలెంజ్ ఏంటిది అంటే మీరు బ్యాక్ సైడ్ చూడొచ్చు, ఒక పెద్ద కోట, అది కోట అయితే ఉంది. ఇప్పుడు ఆ కోటలో నేను, కిట్టాడు, విజయాడు, మతిన్ అందరం వెళ్ళి జాక్కుంటాం. వీడు మమ్మల్ని ఫైండ్ అవుట్ చేయాలి విత్ ఇన్ 1 అవర్లో. ఫైండ్ అవుట్ చేయకపోతే మళ్ళీ రివెంజ్ ఛాలెంజ్ ఉంటాడు. వీళ్ళకు టోటల్ గా 10 నిమిషాలు టైం ఇస్తా. 10 నిమిషాల్లో జాక్కోవాలి. సరిపోతుంది. తర్వాత నాకు గంట సేపు టైం ఉంటుంది. గంట సేపట్లో వీళ్ళందరినీ లింక్లాడితే నేను సేఫ్ అయినట్టు, లేకుండా మళ్ళీ ఇంకో రివెంజ్ ఛాలెంజ్ అయితే ఉంటుంది. ఈ ఛాలెంజ్ లో పెద్ద బాధ లేదు, కానీ కొద్దిగా బాధ ఉన్నది. ఎక్స్ట్రాడినరీగా నేను దొరకని ఎలా దుంకుతాడని భయం వేస్తుంది. సో వీడియో స్టార్ట్ చేయే ముందు అయితే ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి. ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. రివెంజ్ ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ప్రజెంట్ టైం వచ్చేసి 1:57 అవుతుంది. 2:07 దాకా వీళ్ళకు టైమింగ్ జాక్కోనీకి. తర్వాత నేను వెళ్తా 3:07 దాకా. రే చెప్తున్నా, 3:07 దాకా టైమింగ్. 3, 2, 1 గో. పోతున్నా నేను కూడా. వీళ్ళు మంచిగా వస్తారు కానీ నాకైతే ఉరుకొత్తలేదు. టైమింగ్ గాయస్ స్టార్ట్ అయిపోయింది. ఇక వాళ్ళు 10 నిమిషాలలో ఎంత పైన పోతారో, ఏడ జాక్కుంటారు అనేది ఇక వాళ్ళకే. సో 1 అవర్లో నేనైతే వాళ్ళని వెతకాలి. ఇక 1:58 అవుతుంది. 2:07కి మనం పోవడు. ఓ దమ్మొస్తుంది ఇప్పుడు ఎక్కగానే. అందరికంటే నేనే ముందు ఇప్పటికైతే. వచ్చేసిన నేను కూడా. నేనైతే నవీన దిక్కు కొద్దిగా మతిన్ దా. ఘోరంగా దమ్మొస్తుంది అయితే ఎట్లనో ఏమో దాక్కున్నాడు. ఇంకా పైకి అయితే పోవాలి. లొకేషన్ అయితే అస్సలు ఉంది, ఏమైనా జాక్కోవచ్చు. మతిన్ గారికి బండ సొరకాయ జొర్రా. మతిన్ బండ సొరకాయ జొర్ర. జై బజరంగ్ బలి. ఇంకా 8 నిమిషాలు టైం ఉంటుంది. మేము ఫస్ట్ టైం ఈ ఫోర్ట్కి వచ్చినప్పుడు 10 నిమిషాల ఫోర్ట్ పైన దాకా ఎక్కినాము. సో ఈసారి చూడాలి మరి ఎంత టైం పడుతుంది, ఏం కథ, వాళ్ళు ఏం దాకా పోయి జాక్కుంటారని చెప్పేసి. నేను కిందికి పైన పోయే వరకు అంతే టైం పడుతున్నా తెలిసి. నేనేమనుకుంటున్నా అంటే వీళ్ళందరు ఇట్లా ఫస్ట్ దొరికేది మతిన్ గాడే. వాడు ఎఫర్ట్లెస్ గాడు, ఏనో తడ కనబడేటట్టే జాక్కుంటాడు. చూడరు, వాడే దొరుకుతాడు ఫస్ట్. అండ్ లాస్ట్ దొరికేది పిచ్చిగాడు. టూ 4 అవుతుంది. ఇంకా 3 మినిట్స్ టైం ఉంది. ఇక 3 మినిట్స్ తర్వాత ఇక్కడ నుంచి అయితే మనం స్టార్ట్ అయిదాము. చూద్దాం దొరకరా. నాకైతే కష్టమే అనిపిస్తుంది. దొరకకుంటే ఇంకొక రివెంజ్ ఛాలెంజ్ ఉంటుంది. కాకపోతే మ్యాక్స్ లెంక్లాడుతా, దొరకబట్టడానికి ట్రై చేస్తా. ఇటు ఒక సందునది ఇలా పోతుంది. చూస్తా అబ్బా, ఇలా వటం కూర ఇప్పుడు వెళ్ళిండు. ఏమైంది? కూరకు దమ్మొస్తుందట. నీతో ఆగని కూర్చో. చచ్చిపోతుండు కొడుకు. మతిన్ గాడు అయితే ఎక్కడ అంతడు అయితే లేదు, అన్నీ జాక్కుంటాడు. 2:07 అయితే అవుతుంది గైస్. మన టైమింగ్ వచ్చేసి స్టార్ట్ అయిపోయింది. ఇంకా 1 అవర్ టైం అవుతుంది. మనం 3:07 లోపు వాళ్ళందరినీ పట్టుకోవాలి. మొత్తం తొడలు వీక్తున్నాయి. ఏ అమ్మో, ఇగో ఎట్లు ఇక్కడ పెడితే మీదుకున్నాయి. అమ్మ రావచ్చు సగం దాకా నాకు తెలిసి. లొకేషన్ అయితే అదిరిపోయిందిరా. కరీంనగర్ డ్యామ్. మీరేంద్ర నాతో వస్తారు? ఏమంటారు జాక్రయ్య నువ్వు కూడా? వాళ్ళైతే ఇంకా పైనకి పోతూనే ఉన్నారు. కాకపోతే నేను ఇక్కడనే ప్లేస్ చూసుకున్నా కాబట్టి
ఇళ్ళకైతే కొడుతున్నాయి ఇప్పుడు, ఘోరంగా దమ్ముతుంది. ఇళ్ళకే ఇంకా లోపల పోవాలి. మీరు చూడొచ్చు ఎట్లుందో ఇలా. ఇంకా లోపలికి అయితే పోతున్నా, ఈ ప్లేస్లో దాక్కుంటా. ఇంత పెద్ద కోటల వాళ్ళు ఎక్కడ జాక్కుర్రే. అబ్బా ఈయన జాక్కోవాలి, ఇక మెట్లు కూడా అయిపోయింది. దమ్మోషం అయితే లేదు. ఆగమా మురికొచ్చే వరకు కావచ్చు. అరే ఒక మంచి ప్లేస్ చూసుకొని జాక్కుర్రే. ఊరు మంచి పదికి నేనైతే ఇటు పోతున్నా. ఇక కోట లోపల జాక్కుందాం అనుకుంటున్నాను నేను. విజయ అటు సైడ్ పోతుండు, వీనికి ఎడ జాక్కోని అర్థమవుతుంది. ఒరే ఇదేదో కొలం టైప్ ఉంది రేడా. పొర్ర ఇవ్వడు రాగలరా, బయటనే దొరుకుతావు ఆయన. లొకేషన్ అయితే బాగానే ఉంది, కానీ ఇప్పుడు మనం కొద్దిగా అప్రమత్తం కావాలి. ఈసారి ఎట్లయినా సాయిని ఓడగొట్టి మళ్ళీ నెక్స్ట్ టైం రివెంజ్ ఛాలెంజ్లో కూడా ఉంచాలి. కొద్దిగా అంత ఎక్కగా దమ్మొస్తుంది. స్టార్టింగ్లోనే గిడి ఉంది, ఇప్పుడు ఉన్నాడు ఇలా అస్సలు. అది ఇది ఉన్నారేమో అనుకున్నా కంపల్సరీ ఉన్న ఒకళ్ళు. నాకు ఇదే సేఫెస్ట్ ప్లేస్. ఇక వచ్చేసి స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ. సాయన్ వస్తున్నాడు కావచ్చు, దారిలో ఉన్నాడు. ఏడేం లేదు జాక్కోనికి గడిదికోపా. నువ్వు తాయికే వస్తున్నావు ఏంది? ఇద్దరం దొరుకుతాం. ఎటు మా లెక్క నీకు రాదు. ఇక దాదా అత్తడు. ఇక్కడ ఒకటి ఏంటంటే దాచుకోనికి జాగాలు ఉన్నాయి, కానీ జాగాలన్నీ కబ్జా అయిపోయినాయి. కానీ అయినా చూడాలి వేరే జాగా. కిట్టి కనిపిస్తున్నావు అట్లకే దారి, ఇంకా వస్తలేడు. ఈ విడిదికైతే వచ్చిన ఈడు గుడి ఉన్నాయి, హనుమాన్ గుడి. జై శ్రీరామ్. దీంట్లో కూడా ఎవరు లేరు. పైనకి వెళ్దాం. మ్యాక్సిమం అందరు పైనకి ఎక్కినట్టున్నారు. టైం తక్కువ ఉంది. బాగా గాడ జాక్కుండా మీరు చూడొచ్చు, ఇంకా జాక్కోలే, అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు. ఈ కోట గురించి నాకు ఒక్క పర్సెంట్ కూడా తెలియదు. ఎటో ఇక ఉడుకుతా ఉన్నా. దాచుకుందామని చెప్పేసి ఫాస్ట్గా వచ్చేసినాం కాబట్టి టక్కన పైకి వచ్చేసినాం. సాయి అన్ని ప్లేసులు వెతుక్కుంటూ వస్తున్నట్టున్నాడు, ఇంకా వస్తలేడు. ఇది మొత్తం చాలా క్రేజీగా ఉంది. గిసోని పాటలో దొరికిరు అనుకో వాళ్ళు, అస్సలే దొరకరు. టైం ఎంత అయిందంటే 2:10 అవుతుంది. 3 నిమిషాలు అయిపోయింది. గిడ ఒకటి ఉంది, కానీ మేబీ అలా పోయి ఉండరు అనిపిస్తుంది. అటు పోతలేను ఇక. ఈ నుంచి చూస్తే కనబడది, వచ్చేది కనబడుతుంది. అప్పుడప్పుడు ఇక్కడికి వచ్చి చూస్తూ ఉంటా. ఇంకా ఉందా ఇప్పుడు అది, దాని లోపల అవి దాచుకుంటా. ఇళ్ళకైతే వచ్చేసిన ఇంతే. ఇక లాస్ట్ ఇడికే అడిదిక్కేమో ఉన్నాయి ఇక్కడ, బాయో ఇంటిదో. ఆ డ్యామ్ నిండి ఇక్కడికి పొలాలు మొత్తం మునిగిపోయినాయి. ఇక పక్కకే చెరువు. ఇంకా ఎట్లా కూడా ఎట్టుకున్నాయో ఎక్కువ ఘోరంగా దమ్మవుతుంది. వీళ్ళందరూ ఎట్లా ఉరికిరేమో మీదికి. చాలా పైకి వచ్చిన, ఇప్పటికి ఇంకొక్కరు కూడా దొరకలేదు. దీని వ్యూ చూడరు మొత్తం ఎట్లా ఘోరంగా ఉన్నాయి. మెట్లు ఎక్కుతుంటే దమ్మ అయిపోతుంది. అబ్బా వాటర్ తెచ్చుకున్నానండి. ఇది కొత్త ఉంది, అండ్ ఇటుదిక్కు పైన మెట్లు ఎక్కడానికి ఉన్నాయి. ఇంత హైట్ ఉన్నాయి చూడరు. ఛాలెంజ్ స్టార్ట్ చేసి 20 minutes అవుతుంది గైస్. ఇప్పటివరకు అయితే ఏం సపోర్ట్ అయితే రాలేదు సాయం వచ్చేటట్టు. ఇక్కడనే ఇక వెయిట్ అయితే వేయాలి. ఇంకా దమ్ అయితే ఆగుతలేదు.
నేనైతే ఇప్పుడు మన వాళ్ళకైతే కాల్ చేస్తాను ఎవరికో ఒకరికి, వాళ్ళు ఎక్కడ ఉన్నారా అని కనుక్కుంటా. హలో, ఏడా? మీది మేడం మేము నేను దొరికినా? మాట్లాడే ఎక్కడి నేను దొరకలేదు కానీ దొరికినా అని చెప్పిన ఫస్టే. మచ్చకు ఫోన్ చేద్దాం. మచ్చగాడు వచ్చేసి భయపడుతున్నట్టున్నాడు, ఫోన్ కూడా ఆవడతలేడు. సరే రుచికి చేద్దాం. Incoming call from Mathante. హలో హలో, హలో, ఏడా? వేడున్నావు? దొరికినా నేను ఆల్రెడీ. మతిని దొరికినాట, ఫోన్ చేసిండు నాకు మెల్ల. ఎప్పుడు దొరికినావు? అప్పుడే సోతున్నప్పుడే దొరకబట్టిండు. ఏ దాకా వచ్చిండు? ఈ సెంటర్ దాకా వచ్చిండు. ఇంకెక్కలేదా పైకి? మీరు ఏడున్నా చెప్పుర్రి తొందరగా. నేను మొత్తం పైన ఉన్నా. సరే తీరు వస్తుండటే. నువ్వు కలిసినావా లేకపోతే నువ్వు పక్క పడి ఉన్నావా? ఫోన్ మాట్లాడిపించేది నువ్వేనా? సాయన్ ఉన్నాడు పక్క పెట్టి. బాయ్ బాయ్. మెల్ల ఫోన్ చేసి దొరికిద్దామని చేసినట్టున్నాడు. నేను దొరకడానికి రావట్నా. మతిన్ గారు ఇప్పుడే ఫోన్ చేసిండు, వాడు దొరికిండట. మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మీరు చూడొచ్చు, నాకు తెలిసి అయితే ఇంతలో ఒకటికి ఎవరు పోలే అనుకుంటున్నా. వేరే ఎక్కువ వేరే జాక్కుర్రేమో వీళ్ళు. టైం లేదు నేను. గాయస్ నేను ఇక్కడనే కూర్చున్నా. ఆ చెట్లలో ఇప్పుడు చూసేవరకల్లా ఒక తేనె తెట్ట అవుతుంది. అక్కడ చూడొచ్చాం తేనె తెట్ట, కాకపోతే దానికి పురుగులేం లేవు. నో టెన్షన్. ఇప్పుడే నా పక్క పంటి వాయిస్ వచ్చింది సాయన్ అది. నాన్న కూడా నా ముంగటికి వచ్చాడు, పైకి పోయానని చెప్పిన కదా, కిందికి వచ్చాడు నా దగ్గరికి. అక్కడ కూడా వచ్చు మీరు. నేను దొరికేటట్టున్నా గైస్. అర్జెంట్గా వేరే ప్లేస్కి అయితే చేంజ్ అవుతున్నా. సాయి అయితే వచ్చిండు. సాయి ఉన్న కానీ మతిగా ఉన్నాడు. దొరుకుతా ఆయన. దొరికిండు దాయిగా. దా దా దా. మొత్తానికి ఇంతసేపు లెంకిన తర్వాత మతిగా అయితే దొరికిండు. కిందికి చూసుకుంటూ పోతుంది వాడికి, ఇట్లా సైడ్కి కొంచెం దొరికిండు. దా మతిగా అవుట్ అఫీషియల్గా. నేను స్టార్టింగ్లో చెప్పినా కదా కంపల్సరీ ఫస్ట్ మతిగా దొరుకుతారని. దొరికిండు. మతిని గాడు మస్తు కంట్రోల్ చేసి మస్తు తప్పించింది కానీ దొరికింది లాస్ట్. మంచిగా దారుణం చేసిండు. ఏడు ఇంటికి లోపలికి పోయిండు. మొత్తానికి నేను చెప్పినట్టుగానే ఫస్ట్ మతిగా దొరికిండు. చాలా ఘోరంగా ఉంది గాయస్, దమ్ము అవుతుంది. మతిని అయితే అవుట్ అయ్యిండు. మతిని ఎక్కడ అవుట్ అయ్యిండో అక్కడి నుంచి కిందికి దిగనీకి జాగు ఉంది. ఇప్పుడు సాయి మతిని మీదికి పోగానే నా రూట్ నుంచి కిందికి పోతా, వెనక సైడ్ నుంచి పోదాం. వాళ్ళకి కనబడకుండా వాళ్ళ పోయి ఇదికి వచ్చినా కానీ నేను దొరికే ఛాన్స్ అవుతుండే. వాళ్ళు పోయే మెట్లు ఇక్కడ నుంచి కనబడుతుంది, వాళ్ళు పోతే కనబడుతుంది. వాళ్ళు పోగానే ఇక్కడ నుంచి కిందికి పోతా. నాకు ఒక విషయం చెప్పు. నువ్వు కిందికి ఎందుకు చూస్తున్నారు? నువ్వు ఆల్రెడీ అలా ఎవరు పోలే కావచ్చు అని తిరిగిపోయినా. మతిని అలా దొరికిండు. అది నువ్వు వండు తీరా. అయినా పైన వాళ్ళు ఉన్నారా? కింద ఉన్నారా? మీది పోలే వాళ్ళు పైన వేయర్రా, కిందికి వేయర్రా. ఇటుంటే ఏం కనబడతలేదు, చాలాసేపు అవుతుంది ఇప్పటికే ఇక్కడ ఉండి. సో ఏంటంటే ఇప్పుడు అన్న వచ్చేది నాకు కనబడితే జర అది వేరే ఉంటుంది. నాకు ఇక్కడ ఏం కనబడతాడు, నేను చెట్లు తప్ప ఏం కనబడతాడు. వేరే ప్లేస్ మారుద్దామని అనుకుంటున్నా. ఫస్ట్ చూస్తా, ఉంటేనేమో దాచుకుంటా, లేకపోతే పోతా వేరే దగ్గరికి. సో వాళ్ళు ఇప్పుడు మనకు కనబడకుండా అయిపోయారు గైస్. మనం కిందికి దిగాల్సిన టైం అయితే వచ్చేసింది. కిందికి వెళ్దాం మనం. ఇక్కడ నుంచి మతిని గారు బీచ్ ఎక్కిండు. మతిని ఎక్కిందంటే మనకి ఈజీగా దిగి వస్తుంది. మతిని ధైర్యం చేసి మంచిగా వచ్చిండు. ఇలాకి వాడికి బండ సంద్రాకాయలు మంచిగా వచ్చిండు. ఇంత
ముందుకు వాళ్ళు ఇక్కడ నుంచి పైకి వెళ్ళారు. నేను ఇప్పటిదాకా అక్కడ ఉన్నా, ఇక్కడ కనిపిస్తుంది కదా ఈడున్నా. అక్కడ నుంచి ఇట్లా దిగి ఇటు సైడ్ వచ్చిన మెల్ల పైకి పోదాం ఇప్పుడు. బాగా దొరికినా సరే ఇక్కడ మొత్తం సుఖమంటుంది ఇంకా ఇక్కడ కూర్చుంటా గాలికి. అబ్బా ఇక మంచి గాలి వస్తుంది. సాయి నాకు ఇప్పుడే కనబడ్డాడు, కోతి అని తలకే కనబడుతున్నాడు అంతే. ఏంటిది బా ఫోన్ చేసిండు నాకు, అడిగిండు ఫోన్ చేసి. నువ్వు దొరికినావా? అట్లా తిరిగేస్తుర్రట ఈయన జాక్కుంటే. వాళ్ళను వెతకడంలో ఇప్పుడు మనకు వీడు హెల్ప్ అయితే చేయబోతుండు. ఎక్కలేవా? వాళ్ళు ఏం కదా, మొత్తానికి మన మతిని అయితే దొరికిండు. ఓ మొత్తం పైన కూడా వచ్చినాం, ఇంకెవరు కనవలేదు. అక్కడ మన సబ్స్క్రైబర్ ఉన్నారు, అడుగుదాం వాళ్ళ. టైం మస్తు తక్కువ ఉంది, వీలైనా తక్కువ టైంలో దొరకబట్టాలి వాళ్ళని. ఊరేడ గుండె ముందురా నీళ్ళున్నాయి. వావ్, లొకేషన్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. ఇక్కడ నుంచి వెళ్ళి చిలకాడ ఎగ్జైట్ అయ్యో గిడికని దిగి మెల్లమెల్ల వేన పోతారు వాడు. అస్సలు ఉంది లొకేషన్ అయితే. ఒక్కడే దొరికిండు, కొంచెం టైం అయింది, మస్తు టైం అయిపోయింది ఇప్పటికే. సో వీడికైతే వచ్చిన మొత్తం టాప్కి. విజయ్ ఇటు సైడే వచ్చిండు కానీ కనబడతలేడు. పోతా ఉన్నాడు. నాకు తెలిసి నేను ఇక్కడ ఉంటేనే సేఫ్, ఇక్కడనే ఆగుతా. కోతిగా నేను ఫస్ట్ ఉన్న ప్లేస్ సైడ్ పోదామని చూస్తుండు. ఈ చెట్టు కనబడుతుంది, ఇది ఇగో ఏది ఇగో ఈ చెట్టు దగ్గర నుంచి అన్న వచ్చేది కనబడుతుంది. సో మనకి ఏం కాదు. కిట్టు కూడా దొరికినట్టున్నాడు, వాడు కూడా ఓపెన్లోనే ఉన్నాడు. జస్ట్ వానికి ఇటు సైడే కోతి అన్నాడు. నవీనన్న గాడు ఉన్నాడు ఏడా ఈ చీదల అల్ల అవుతున్నాడు. మరి ఏమైందో తెలియదు. వచ్చిండు గాయస్, వచ్చిండు. కిట్టు దొరికినవుదా? ఏడు కిట్టుగా కనబడలేదు, మళ్ళీ ఊరికింది. కిట్టుగాడు దొరికిండు, వీడియోలో కొద్దిగానే రికార్డ్ అయింది. కాకపోతే మనకి కెరికే దొరికినా అని. ఇప్పటికి మనకి ఇద్దరు దొరికిరు, వీడు కిట్టుగాడు, విజ్జిగాడు అన్న పత్తకు లేరు. సో ఇంకెంత టైం ఉంది అంటే దగ్గర ఒక 40 నిమిషాలు ఉన్నది. 40 నిమిషాలు ఉన్నది. చాలా అవుతుంది గాయస్, ఘోరంగా ఉంది, టార్చర్ లెక్క ఉంది. పైన పోవచ్చు అనుకుంటా. దీనిపైన కూడా వచ్చినాము, ఎవరు దొరకాలే. లొకేషన్ అయితే క్రేజీ ఉంది. ఇప్పుడు పైన పోయి చూసే ఛాన్స్ ఉంది. సైడ్ వెళ్దాం. వాళ్ళు ఇటు సైడ్ నుంచి వచ్చారు, సో ఇటు సైడ్ మాత్రం రారు. ఇటే ఈ ప్లేస్ ఏదో భలే సేఫ్టీ ఉంది. ఇక్కడ సైడ్ నుంచి చల్లగా వస్తుంది, ఏనే ఉంటాయి. కిట్టుగాడు అయితే దొరికిండు, మళ్ళీ దొరకలేదు అది అంటే ఒప్పించుకో. దొరకలేదు అంటే నేను కూడా పోతాం మరి. గంట దూరం కిలోమీటర్ కాడ. అన్నా
సామ్సంగ్ గెలాక్సీ S24 అల్ట్రా. జూమ్ పెట్టి చూస్తున్నాడు. అన్న కనబడలే, మాకు కెమెరా కనబడ్డది. అన్న కనబడలేదు, కెమెరా కనబడ్డది. ముగ్గురు దొరికిరు, కోతిగాడు ఒక్కడే ఉన్నాడు ఇప్పుడు. వాళ్ళని క్యాప్చర్ చేద్దామని ఏదో కెమెరా ఆడికి పెడితే నేను బుక్ అయిపోయినా. లొకేషన్ అయితే మస్తుంది ఇట్స్. మా తినిగాడు అవుట్ అయిన దిక్కు నేను పోతే దొరకా అనుకుని ఆ రూట్లే మళ్ళీ వీళ్ళు వెనకవాడు వచ్చిన అక్కడ 2 బండలకి ఇట్లా దగ్గరకుని అలాగే ఎట్లా దొరికినవరు నువ్వు అసలు. సరేనా అయిపో నేను అలా దాకా పోయినా, మీరు పోలేదేమో అనుకుని రిటర్న్ వస్తున్నా. వీడియో మళ్ళీ ఇదికి వచ్చిన ఎక్కిన మీదకి వీడియో కిందికి చూసుకుంటే ఇట్లా పోతుంది. ఓపెన్ నీ దగ్గరికి వద్దాం అనుకున్నా, అంటే రాసుకుందాం ఇద్దరం కలిసి అనుకున్నా. అది ఇలా మంచిగా వండుకోవచ్చు ఆ గుహల రాకపోదు. బోట్ అవతల మొత్తం అవతలనే ఉన్నావు కదా. నీ దగ్గర ఉరకొద్దామని ఉరకొచ్చినా. సుభాష్ రా రేస్ అయిపోయింది. నువ్వైతే మొత్తం ఘోరంగా సీరియస్ ఆడినావుగా. అన్నగా అలాగే అసలు నువ్వు ఎందుకు వచ్చినావు? నువ్వు అనబడేసరికి మరి నేను దొరికాను, నువ్వేం దొరికినవరా? నువ్వు ఉరికినావు ఆల్రెడీ. వస్తున్నా మరి జాక్నే కాదు, దొరకద్దు. బాగుతే దొరికినట్టుండు, మెట్లా వాళ్ళ దగ్గర పోతుండగా. మ్యాక్సిమం అందరు దొరికేటట్టున్నారు కానీ కోతిగాడు కష్టం. కిట్టుగాడు కనిపించింది కూడా ఏడమాయమైండో ఏమో. అమ్మతుడు దొరికిన మళ్ళా దొరికి చెప్పులు ఇప్పేసాడా? నేను స్టార్టింగ్లో చెప్పినట్టే ఫస్ట్ దొరుకుతా అని చెప్పిన మతిని గారు వాడు దొరికిండు. లాస్ట్ విజయగాడు దొరుకుతాను, విజయగాడు ఒక్కడు దొరికితే అయిపోతుంది. ఎత్తి ఎట్లా వచ్చినావు అట్లా పోవాలి పైన. మళ్ళీ చెప్పులు ఎప్పి పోతున్నా. చిలుక ఏడ జాక్కుండా ఏమో గాయస్ క్లూవే లేదు. వీళ్ళు ఏమైనా నాగం చేస్తారు, అందుకని వాళ్ళ నుంచి దూరం వచ్చిన. ఈడున్నాడు ఆడున్నాడు అని సాట్ నుంచి చూసిన వాళ్ళు ఏం సైగలు కూడా చేసుకుంటలేరు. వాళ్ళు వెనక సైడ్ అయితే పోతున్నా. ఒక సందు ఆ సందులకే చూస్తున్నా. జడ అనుకున్నట్టుగానే ఘోరంగా సీరియస్ ఆడుతుండే వాడు. నేను ఉన్నాడో పడ్డడో మరి ఏం సప్పు లేదు. రే కోతే ఇక్కడ గుహలక్కున్నానే, దీంట్లోకైతే వచ్చిన. వాళ్ళు అటు పోతురు, కిందికి పోతురు. మతిని ఆడు కట్టిండు. జారగాల కెమెరా వేసుకుంటే ఆడు ఆ గోడ పట్టుకునేందుకు ఇక్కడ మళ్ళీ భయపడుతుర్రు. మతిని లేక లేక కొత్త ప్యాంట్ కొన్నాడు. అదే మన దావత్ ఇతర చూడాలి. పాయింట్ ఇస్తా పారి. ఆల్మోస్ట్ అందరు దొరికిపోయారు, నేను ఒక్కనే ఉన్నా. నా కోసం వెళ్ళి ఎక్కుతురు. పూతేడు అయితే ఎంపుకున్నాడు. చిలుక చిలుక మీదికి ఎక్కుతాను కరెక్ట్ టైంకు. వాడు గాడినే ఉంటే నన్ను గిట్టున్నాడు అని కూడా గిడిదికి తోలుకొస్తారు. ఇది ఎంత అన్యాయం రా. నేను ఇవరిదాకా ఆనే ఎంకలాడుతున్నా, ఒకవేళ వాళ్ళు ఉంటే ఏడ దొరుకుతారా అని. గిడిదికి వచ్చినా గిడిదికి తోలిచ్చారు. గిడిదికి లేనేలేడు. లాస్ట్ కిందకి వచ్చినాక పైనకి ఎక్కుంటే దొరికింది. మొత్తానికి గాయస్ అందరు దొరికిర్రు. అన్న విజ్జిగాడు
కిటికాడు మీరు అసలు పొజిషన్స్ చేంజ్ చేయకుండా ఎవరు దొరకకపోతుండే చేంజ్ చేయాలి మరి ఒకటే దగ్గర ఉంటే చేంజ్ చేయొచ్చు కదా, చిలకాడ ఇప్పుడు. ఇగో ఇవి నేను గాడికి వచ్చిన. ఎల్లకేం జోరిండు గడ్డానికి మొత్తం బలిపాత్ర అంటే ఈ గల్లకి పోయినా, ఇవి గాడ గాడ ఇవాళ పోయినట్టు పోతే కదా. పోయినా అన్నకాడ కనవాలే వాడు నీకు గీడు ఉన్నావు నువ్వు అటు పోయినప్పుడు పైన కొట్టుకొచ్చిన చెప్పనా కానీ ఇంకో మీకెందుకు పోతున్నావు మరి నీకు కనబడుతున్నా దొరకలే కదా. దొరికేటప్పుడే కనబడ్డాడు బోట్ అయిండు మొత్తానికి 240 అవుతుంది అంటే 37 మినిట్స్లో దొరకవచ్చిన కరీంనగర్ డ్యామ్లో ఒక కడక్ ఐలాండ్ అయితే ఉంది. ఎవరైనా ఫతేహార్ ఉన్న వాళ్ళు ఈ వీడియో చూస్తున్నట్టయితే మాకు సపోర్ట్ చేస్తే అక్కడ దాకా చేరిపోయగలుగుతారు అనుకుంటే 24 hours క్యాంపింగ్ చేస్తాం అక్కడ. అందరికంటే ఘోరంగా అవుట్ అయింది మాత్రం నువ్వే, బోట్ కాని లెక్క యా బోట్ కాని లెక్క అవుట్ అయింది నువ్వేరా. నేను అసలు ఆ గుహలకి వెళ్ళి వచ్చేది కాకుండా ఎవడో మా యో కింది చూసుకుంటే దూరం మురుకుతుడు బోట్. వస్తే అటు పోదామని ఇద్దరం దాచుకుందామని నేను ఫస్టే చెప్పిన ఫస్ట్ మతిగాడు దొరుకుతాడు లాస్ట్ విద్యార్థి దొరుకుతాడు సేమ్ అట్నే అయింది. సో ఫైనల్లీ గైస్ ఇది ఈరోజు వీడియో సక్సెస్ఫుల్గా రివెంజ్ ఛాలెంజ్ వచ్చేసి కంప్లీట్ అయితే అయిపోయింది. 37 మినిట్స్లో వీళ్ళందరినీ పట్టుకున్నా. కోతిగాడు దొరకడం అనుకున్నా కానీ వాడు పొజిషన్ చేంజ్ చేసి ఇట్లా దొరికింది. నేను మతిని ఫస్ట్ అయినా గాడ కాదు ఇక్కడ ఒక చిన్న సొరుకుని అలా జాకోరా అలా జాకో దొరకపోతే అల్లకెళ్ళి వెళ్ళకుండా మంచిగా బోట్ కానీ లెక్క దొరికింది అయితే. సో వీడియో నచ్చినట్లయితే గైస్ లైక్ చేయండి, ఛానల్లో కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఒక్క వీడియో కోసం దగ్గర ఎన్ని కిలోమీటర్లు 80 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి వచ్చి వీడియో అయితే షూట్ చేసినాం. సో త్వరలోనే ఇంకో కొత్త వీడియో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.